ఓకే తీసేసేయండి. ఓకే తీసేయండి. తర్వాత రెడీ. ఎక్కువ నుంచోండి. చేతులు ఇలా ఉండాలా. ఈ ముక్కుతో ఈ బొట్టం వేలతో ఈ కుడివైపు ముక్కుని మూసేయండి. ఈ ఎడవైపు గాలి గాఢంగా పీల్చాలి. ఈ ముక్కు మూసేసి కుడివైపు నుంచి వదలాలి. మళ్ళీ దీన్ని మూసేసి ఎడవైపు నుంచి పీల్చండి. ఇలా అయిపోయింది. ఇప్పుడు ఈ ఎడమ వైపు ముక్కుతో లోపల గాలి పిలవాలా, కుడి వైపు నుంచి వదిలేయాలి. మనం ఏం చేస్తాం ఇప్పుడు దాకా ఎడమ వైపు పీల్చాం, కుడి వైపు వదిలాం. ఇప్పుడు ఏం చేయాలి? కుడి వైపు పీల్చాలి, ఎడమ వైపు వదలాలి. అంటే ఫస్ట్ ఎడమ వైపు ముక్కు ఉన్నదాన్ని వదిలేసి మేడం గారు మొత్తం తిరగాల, ఒక చోట కాదు, చుట్టూ తిరుగుతూ ఉండండి. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఈ ఎడమ వైపు ముక్కుని మీద క్లోజ్ చేసేయండి. చేసి కుడివైపు రంధ్రంలో నుంచి గాలి పీల్చండి. ఉండలేని వాళ్ళు వదిలేసి ఒకసారి స్నానం కళ్ళు మామూలు నార్మల్గా గాలి తీసుకోవాలి. నడుము స్ట్రైట్గా ఉంటుంది. అందరూ నిలబడండి. అందరూ కూడా చేతులు ఉన్నాయి కదా, కాళ్ళు రెండు కొంచెం విడంగా పెట్టండి. ఇలా పెట్టండి. గాలి ప్రశాంతంగా పీల్చుతూ కళ్ళు మూసి రెండు చేతులు అలాగే పైకి తీసుకోండి. మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు సాగదీయండి. రెండు చేతులు దగ్గరగా రావాలి, దూరంగా వెళ్ళకూడదు, దగ్గరగా రావాలి. మీకు వీలైతే ఇలా అనిపించండి. ఇలా నమస్కారం స్వీకరిస్తే ఇంకా రేపు బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండు చేతులు కూడా నడుము దగ్గర పెట్టేసుకోండి. మన ఈ నెక్ ఉంది చూస్తారా, ఈ తలని ఎడం వైపు నుంచి కుడివైపు ఇలా రౌండ్గా ఎడం వైపు నుంచి కుడివైపుకి మీకు ఇక్కడ ఎదురుగా చెప్పండి. అలాగే ఇప్పుడు ఒక్క 2 సెకండ్లు ఫ్రీ అవ్వండి. గాలి పీల్చి ఊరుతూ ఉండండి, గాఢంగా పీల్చండి. మీరు పీల్చిన గాలి మన ఈ లంగ్స్లో 12 సెంటీమీటర్ల దూరం వెళ్తుంది అనమాట. అంత లాంగ్ గాలి తీస్తాం.
ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందాకలా పెట్టేసి ఇప్పుడు ఎడమవైపు నుంచి తీసుకున్నారు కదా, ఇప్పుడు కుడివైపు నుంచి ఎడమవైపు మనకి పూర్తిగా టచ్ కావాలి. తలంతా కూడా నిదానంగా తిప్పండి. బాడీకి తల ఈ గడ్డం అనేది వెనక కూడా టచ్ అవుతూ రౌండ్గా తిరగాలి. ఎక్కడ హడావిడిగా తిప్పండి, మెల్లగా తిప్పండి. ప్రశాంతంగా రిలాక్స్ అవ్వండి. గాలి పీల్చండి, గాలి పీల్చేసేయండి. ఇప్పుడు ఇందాకలాగా నడుము ఇప్పుడు పెట్టేసుకొని మీరు తలను వచ్చేసి ఇలా ఉంది కదా, ఈ తలని ఈ గడ్డం వచ్చి ఇక్కడ చెస్ట్ దగ్గర ఆనాలి ఇలా. అలాగే వెనక్కి మీరు ఎంత వైపు తిరుగుతారు అంత వైపు. మళ్ళీ ముందుకు, మళ్ళీ వెనక్కి. అలాగే ఈసారి కుడి చేతి వైపు షోల్డర్ అంటుకునేలా చేయండి. మీ చెవి వచ్చి కుడివైపు భుజాన్ని తాకాలి. అలాగే ఆపోజిట్లో ఎడమ చెవి వచ్చేసి ఎడమవైపు భుజాన్ని తాకాలి. నిదానంగా పెట్టండి, బలవంతంగా ఏమొద్దు, వచ్చినంత వరకు చేయండి. పూర్తిగా కొంతమందికి ఆనకపోవచ్చు. భుజం లేపకూడదు, భుజం ఇలానే ఉండాలి. తల ఒక్కటే మనకి కిందకి దిగాలి. ఇప్పుడు అయిపోయిన తర్వాత రిలాక్స్ అవ్వండి. మేడం గారు అయిపోతే వీడియో తీసారు, ఫొటోస్ కూడా ఆపేస్తా.